ఇది ఓకేనా? చాలరా కావ్య, తిను కార్తీక్, కొంచెం చాలు. చూస్తున్నావు, తిను. తినవే. మరి నెయ్యి తర్వాత వేస్తానులే. తర్వాత కళ్యాణి, మండువాల ఫ్యాన్స్ అయి ఊరుకునే తిరుగుతున్నాయి, చూస్తే ఎవరూ లేరు. నేను ఆఫ్ చేసేసాను. అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి. రేపు నుంచి వేడి నీళ్లు గీజర్తో కాయొద్దు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అనవసరమైన ఖర్చు. తాటిమట్లో ఎండు కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు, వాటితోనే నీళ్లు కాయి. ఇలా చేస్తే మనం ప్రతి నెల 300 కరెంట్ మీద సేవ్ చేయొచ్చు. సరేనా? అలాగే బాబు. అంకల్, ఒకసారి ఇటు రండి. ఇటు రండి అంకల్. మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను. భాస్కర్ గారు నాకు అన్ని చెప్పారు. దగ్గరండి. భాస్కర్ గారు మీకు ఫ్రెండే కావచ్చు, కాకపోతే మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అంకల్. పోచేయండి. అసలు ఏం చెప్పారో వాడికి? నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకో. అసలు ఏం జరిగిందిరా? మా పనోళ్ళు జీతాలు తిరిగి చెడిపోతున్నారు. ఆ టెడ్డీ బేరుగడమో పొదుపు చర్యలు అంటాడు, పైగా ఆ భాస్కరం మీరు అనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా. ఇలా అడ్డం తిరిగింది ఏమిట్రా కదా? నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా. భాస్కరం గారు, రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి. రాజుగారు, నేను విన్నది నిజమేనా అండి? మీరేం భయపడకండి, మన ఊరు మొత్తం మీతోనే ఉంది. ఉంటానండి. ఇదిరా నా పరిస్థితి. ఏం చెప్పావురా వాడికి? కోర్టులో నీ ఆస్తి అంతా పోయిందని, నువ్వు బికారి అయిపోయావని చెప్పాను. ఏంటి? నాకేం తెలుసురా వాడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తాడని. విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడు అనుకున్నాను. రే, ఏదోటి చేయరా బాబు, లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ చందాలేసి నా కుటుంబాన్ని పోషిస్తామనేలాగా ఉన్నారు. సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు కంగారు పడకు. అసలు నీకేమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్? నీకో విషయం చెప్పాలి. ఏంటది? అది మీ నాన్నగారికి. కార్తీక్, ఒక్క నిమిషం ఇలా రావయ్య, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ వస్తాను. నీకు గుడ్ న్యూస్ అయ్యా, లక్ష్మీపతి గారి ఆస్తంతా తిరిగి వచ్చేసింది. అదేంటండి, కోర్టులో పోయిందన్నారుగా? హైకోర్టులో నెగ్గాడయ్యా. జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. నా మీద ఒట్టయ్యా బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి అందరికీ చెప్దాం. అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు నాన్న, నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు. కామ్గా ఉండు, మా బుజ్జి తండ్రివి కదా. హలో రావు గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. చెప్పండి. అది మరేం లేదండి, మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని విన్నాను. ఎవరు చెప్తున్నాడండి మీకు ఇలాంటివన్నీ? అయ్యో, మీరు అలా ఇరిటేట్ కాకండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్వాలేదు, వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందాం. మాకేం ప్రాబ్లం లేదు, మేము అర్థం చేసుకోగలమండి. చూడండి, నేనే క్రైసిస్లోని లేను, ఎవరు చెప్పిన మాటలు వినకండి. ప్రియ పెళ్లి అనుకున్న టైంకి చాలా గ్రాండ్గా జరుగుతుంది, సరేనండి? సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికాను. ఇదిగోండి, తినండి స్వీట్. ఓ, మీరు డయాబెటిక్ కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు. తినండి. ఒక స్టూపిడ్ ఇడియట్. ఏంటా వెకిల్ నవ్వు? ఏమన్నానో అర్థమైందా? బాగా అర్థమైంది అంకుల్. ఏమర్థమైంది? మీకు నేను నచ్చానని. ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు. ఎవడరా చెప్పాడు నువ్వు నాకు నచ్చావని? నా కూతురు ఫ్రెండ్ గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను, అలాంటిది నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా? అసలు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను? ఆ ఫ్రేమ్ లో కూడా పట్టవే నువ్వు. నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలటం, దాన్ని ఏమి అనలేక నోరు మూసు కూర్చున్నాను. ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్కా పట్టుకొని బయటికి గంటేస్తుంటే చూస్తూ ఉండు.
ఏంటి మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చావా? ఉండు కాఫీ తెస్తాను. మీ నాన్నకి నేను నచ్చలేదంట. ఇందులో సర్ప్రైజ్ ఏముంది కార్తీక్? అందరికీ తెలిసిన విషయమే కదా. అడ్డమైన తిట్లు తిట్టాడు తెలుసా. నేను చాలా హర్ట్ అయ్యాను. చిన్ను, నేను మీ నాన్నని మన పెళ్ళికి కన్విన్స్ చేయలేను అనిపిస్తుంది కావ్య. నువ్వు చాలా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు కార్తీక్. ఎలా? ఆర్మీ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. నిజం. మా డాడీని నేనే కన్విన్స్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. సర్లే, ఇక నువ్వే డీల్ చేయాలి కదా మరి. చిన్ను, మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం తాతయ్య నొప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? చివరికి తాతయ్య ఒప్పుకున్నాడు. మా తాతయ్య మా నాన్నకన్నా చాలా క్రిటికల్ పర్సన్. నీ గురించి నీకు తెలియదు చిన్ను. నన్నే నువ్వు ఇంప్రెస్ చేయగలిగింది మా నాన్నని ఇంప్రెస్ చేయడం నీకెంత పని చెప్పు. నువ్వు స్ట్రాటజీస్ వేస్తావే, అవన్నీ అప్లై చేయి. సింపుల్. అవునా? నాన్న, నేను మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నానా? ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు కదా. మీరు ఇక వరీ కావద్దు నాన్న. నేను కూడా ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హైదరాబాద్ వెళ్తాను. వెరీ గుడ్, వెళ్ళరారా. రే, హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళు ఇద్దరు అక్కడ పెళ్లి చేసేసుకుంటేను. చచ్చా, నా కూతురు నాకు చెప్పకుండా అలా చేసుకోదరా. చేసుకుంటుందంటావా? ఏమో. కార్తీక్, హలో అంకుల్, చెప్పండి. ఫ్రీగా ఉన్నావా? ఆ, ఫిషింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను అంకుల్. కమాన్. రాజోల్ చాలా బాగుంది అంకుల్. బాగుంటుంది బాగుంటుంది. నేను ఎప్పటికైనా ఇక్కడే సెటిల్ అవుతాను. ఆహా. మనకిప్పుడు పులస చేప పడుతుంది అంటారు అంకుల్. ఏ? నాకు చాలా ఇష్టం. కార్తీక్, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. కర్మ. అంటే కావ్య నిన్ను నో అందనుకో, ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా నీకు. తాను ఎందుకంటుంది? అందనుకో, మనసు మారి ఏమో చెప్పలేం కదా. అంద అంకుల్, ప్రేమ అంటే నమ్మకం కదండి. నిన్ను అడ్డమైన తిట్లు తిట్టాను కదా, అయినా ఇక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించిందండి. నేను వెళ్ళిపోదామనే అనుకున్నాను, కానీ కావ్య నన్ను కన్విన్స్ చేసింది. నేను తన్నే కన్విన్స్ చేయగలిగింది, మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయలేను అంత కన్విన్సింగ్ గా చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేద్దాం నేను కన్విన్స్ అయ్యాను అంకుల్. అయ్యో పడిపోయింది అంకుల్. అరే, ఫోన్ ఉంది,
ఓకే. ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉన్నాయి అంకుల్. రిలయన్స్. ఏమైంది? చార్జ్ అయిపోయింది. ఒకసారి ఆ గొడుగిట్ ఇవ్వండి నేనేమను ప్లీజ్ అంకుల్, ఒకసారి ఇవ్వండి. తీసుకో తీసుకో తీసుకో. ఏయ్, 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 ఏం చేస్తున్నావ్? ఏయ్, ఆగండి. ఏయ్, పొడుగు, పొడుగు. ఏయ్, ఏం చేస్తున్నావ్? నువ్వేంటి? ఏం కంగారు పడకండి అంకుల్, గొడుగుని తెరచేపలా వాడుతున్నాను అంతే. మనం సేఫ్గా ఒట్టుకెళ్ళిపోతాం. మనం ఆ తప్పు చేశానురా. ఏంటి? కార్తీక్ నీకు పెర్ఫెక్ట్ కాదు కాదు అని చెప్తున్నావే తప్ప ఆ, పెర్ఫెక్ట్ అంటే ఇలా ఉండాలి అని కావ్యకి చూపించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు. అంటే నీ దగ్గర ఓ చెత్త ఫోన్ ఉందనుకో, దాంతోనే కాంప్రమైజ్ అవుతావు. పక్కనే రిలయన్స్ బ్లాక్బెర్రీ లాంటి చాయిస్ ఉందనుకో, రెండిట్లో దేన్ని చూస్ చేసుకుంటావురా? గాట్ ఇట్? దాట్స్ గుడ్. కానీ ఇప్పటికిప్పుడు బ్లాక్బెర్రీ లాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడరా మనకి? ఎన్ని సంబంధాలు తెచ్చానరా నేను. ఆ భరతవరమని ఎందుకు రిజెక్ట్ చేసావు? ఒక్క రీజన్ చెప్పు. వాడు షూ పాలిష్ చేసుకోలేదురా. షూ పాలిష్ చేసుకోలేదని పెళ్లి కొడుకునే రిజెక్ట్ చేస్తావరా? నీకు తెలియదురా, డ్రెస్ సెన్స్ ను బట్టి మనిషి మెంటాలిటీ చెప్పొచ్చు. ఈ షూ పాలిషింగ్, స్టార్ షైనింగ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఆర్మీలో నీకు తెలియదు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ పర్సన్ డిసిప్లిన్ అండ్ యాటిట్యూడ్. నీ కట్టే డిబేర్ గాడే కరెక్ట్ రా. రే